ఒక కేసీఆర్ కుమార్తెగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమకారినిగా పేరున్న మీరు ఒక పార్టీ ఎజెండా మీరే చెప్తున్నారు, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆయన ఈరోజు ముందుండి నడిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపునందుకుని మీరు ముందుకెళ్లాల్సిన కల్వకుంట్ల కవిత సొంత ఎజెండాతో ఎందుకు ముందుకు పోతుంది? ఈరోజు ఆర్డినెన్స్ను వ్యతిరేకించారు. 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుంది అంటున్నారు. పార్టీ స్టాండ్ వేరు, కల్వకుంట్ల కవిత స్టాండ్ వేరు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది కరెక్ట్ కాదండి, మీరు తప్పు చెప్తున్నారు. ఎందుకోసం అంటే మీరు తప్పు చెప్తున్నారంటే అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకోసం అంటే ఏ మనిషికైనా ఒక వృత్తి ప్రవృత్తి అనేటటువంటి రెండు ఉంటాయి. నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా బీఆర్ఎస్లో జాయిన్ కాలేదు. నేను తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి ఒక 8 సంవత్సరాలు ఇండిపెండెంట్గా నడిపి తర్వాత నేను పార్టీలో ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. బట్ నేను లైఫ్ టైం మెంబర్ బీఆర్ఎస్లో, ఎందుకంటే మా నాన్నకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం తప్పితే నాకు ఇంకోటి లేదు. బట్ నేను సంస్థగా వ్యక్తిగా ఇండిపెండెంట్గా ఉన్నా మొదటి నుంచి కూడా. ఆ ఉద్యమ సంస్థ నడుపుతూనే ఉన్నాం. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఈ కార్యక్రమం చేయండి అంటే చేసాం, ఈ కార్యక్రమం చేయొద్దు అంటే చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో కానీ ఏ టైంలో అయినా కేసీఆర్ గారు చెప్పింది వినుకుంటూ వెళ్ళాం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో తెలంగాణ జాగృతి నుండి యాక్టివ్గా మేము పనిచేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం నేను ఢిల్లీలో దీక్షలు చేసినాం. అదేవిధంగా ఇవాళ మేము బీసీల కోసం దీక్షలు చేస్తున్నాం. ఒక అంశాన్ని సీరియస్గా పట్టుకొని లోతుగా పనిచేసేటటువంటి క్రమంలో కొన్ని వైరుధ్యాలు వస్తాయి, కానీ అవి అభిప్రాయ భేదాలు తప్పితే భేదాభిప్రాయాలు కాదు. నాకు బీఆర్ఎస్ తో భేదాభిప్రాయాలు లేవండి. పార్టీ స్టాండ్ ని అమలు పరచాలి. ఒక క్రమశిక్షణ గల కార్యకర్త ఒక ఇంట్లో యజమాని చెప్పినట్లు కింది వాళ్ళు నడుచుకుంటారు. మీ పార్టీలో మీ పార్టీ నేతకు భిన్నంగా మీ పార్టీ చేత నేత ఆలోచనలకు వైరుధ్యంగా పనిచేస్తున్నారా లేదా? మీరు అదన్నీ ఒక మాట చెప్పనా బ్రదర్, మీరు నేను నా పార్టీ నేతకు వైరుధ్యంగా ప్రవర్తిస్తున్నా అంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడన్నా కేసీఆర్ గారు జాగృతి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు? బాజాప్తా పార్టీ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారు, జాగృతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ పని చేసుకోండి అని చెప్పి. ఆ మాట బయటకు ఎందుకు చెప్పారు? మీరెవరు ఎజెండా అమలు పరుస్తూ ఉన్నారు? నేను అట్లా అడగొచ్చా? అట్లా కాదు కదా. మా పార్టీ నాయకులు లేదు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇష్యూ టేకప్ చేయకండి అంటే చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, బాస్ చెప్తే చేయకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటటువంటి బీసీ ఉద్యమంలో చాలా డెప్త్గా సీరియస్గా ఉద్యమంతో ఇష్యూతో అటాచ్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీకు తెలుసు, మీరు అన్నారు నికార్సైన తెలంగాణ ఉద్యమకారిని అని చెప్పి. అట్లానే నికార్సైన ఉద్యమకారాలు నేను బేసిక్ గా టేకప్ చేసిన కాస్ట్ లో ఇన్ డెప్త్ వెళ్తాను. ఉద్యమకారునికి పార్టీకి మధ్య రిజర్వేషన్ల విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎవరికైనా. నేనేమంటా అంటే ఆర్డినెన్స్ షార్టెస్ట్ రూట్ అంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అసలు ఆర్డినెన్స్ కరెక్ట్ కాదు అన్నారు. తప్పే ఉందండి. ఇప్పుడు పార్టీ ఒకటి ప్రెజర్ చేస్తుంది, నేను ఒకటి ప్రెజర్ చేస్తున్నాను. అల్టిమేట్ గా మేము ఎవరైనా చేసిన బీసీల కోసం చేస్తున్నాం కదా. పార్టీతో నాకేం ప్రాబ్లం అంటే పార్టీ నాది కదా, మీరు భలే ఉన్నారు. కానీ కవిత గారు పార్టీ మీరని చెప్తున్నారు, బీసీ నినాదం అనిపించి పార్టీకి సంబంధించి పార్టీకి ఓనర్షిప్లో నేను భాగస్వామిని అని చెప్పుకున్న ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే బీసీ రిజర్వేషన్లు బీసీ నినాదాన్ని వినిపిస్తున్న కవిత కూడా బయటకు వస్తుందా? అసందర్భమైన ప్రశ్న కదా. నేనేమంటున్నా అంటే నాకు పార్టీతో ఏం డిస్టర్బెన్సెస్ లేవు. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా ఉంటే నేను ఇంటర్నల్గా మాట్లాడుకున్నా. మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి, పార్టీతో డిస్టర్బెన్స్ లేదని కవిత చెప్పగలరా? నిజాయితీగా చెప్పగలరా? మీకేం బీసీ రిజర్వేషన్ల విషయం కానీ ఇతరత్ర విషయాల్లో కానీ పార్టీతో మీకు విభేదాలు లేవా? మీ పార్టీ నాయకత్వంతో మీరు కలిసి పనిచేస్తున్నారా అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్తా బ్రదర్, నాకు చిన్న ప్రాబ్లం ఉండే. ఆ లెటర్ అనేది ఎవరు లీక్ చేసిరో చెప్పమని చెప్పినాను నేను పార్టీకి. ఎవరు లీక్ చేసినో వాళ్ళని పట్టుకునే వరకు నేను దూరంగా ఉంటున్నా. అది పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తుంది కదా. వాళ్ళ పార్టీ ఇంకా ఆలోచిస్తున్నారు, పార్టీ మేబీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏం అనుకూలంగా చేస్తున్నారో. లెట్ దెమ్ డిసైడ్ అండ్ టెల్ మీ కదా. అంతకుమించి నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు. మీరు మీ లెటర్ లీక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, అనేక అంశాలు మీరు కేసీఆర్ గారితో చర్చించుంటారు. ఏకైక ఎజెండా, ఒకటే ఎజెండా, పార్టీ లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని బయటకు పంపండి. ఇంతకు తప్ప నాకు ఏం కంప్లైంట్ లేదు పార్టీతో. అది వెనెవర్ పార్టీ డిసైడ్స్. మీరు ప్రతిసారి చెప్తున్నారు, మీరు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని పదే చెప్తున్నారు. అంటే కేటీఆర్ నాయకత్వాన్ని మీరు అంగీకరించడం లేదని చెప్పగానే చెప్తున్నారుగా. అట్లా కదబ్బా, నేనేమంటున్నా, కేటీఆర్ గారికి కూడా లీడర్ కేసీఆర్ గారే కదా, హరీష్ అన్న కూడా లీడర్ కేసీఆర్. కాదనలే కదా, అది నేను కాదనట్లే కదా. నేను తప్పేమని అన్నానా చెప్పండి.
నేనేమంటున్నా, మీరు కేసీఆర్ is my only leader. మీరు హైదరాబాద్ లో బీఆర్ఎస్ తరపున ఒక కార్యకర్తల సమావేశం పెడితే మీరు జాగృతి తరపున ఒక సమావేశం పెట్టారు, ఒక శిక్షణ కార్యక్రమం పెట్టారు. వరంగల్లో కేటీఆర్ టూర్ చేస్తే ఇంకొక వరంగల్లో మీరు టూర్ చేశారు. ఇదన్నీ పార్టీలు మీరు ఇద్దరు అనుకొని చేస్తున్నారా, పార్టీలో అనుకొని చేస్తున్నారా? ఇవన్నీ తప్పుడు సంకేతాలు వెళ్ళవా కార్యకర్తల్లో? ఓకే బ్రదర్, నేను హైదరాబాద్లో పెట్టినటువంటి మీటింగ్ నెల రోజుల ముందు అనౌన్స్ చేసిన మీటింగ్ అది. నేను ఎవరికి పోటీగా ఎప్పుడు పెట్టలేదు. నెల రోజుల ముందు మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు మీడియాలో నెల రోజుల ముందు చేసుకున్నా మీ పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు మీరన్నా విత్డ్రా చేసుకోవాలి, లేదా వాళ్ళైనా చేసుకోవాలి కదా. నాకు ఐడియా కూడా లేదు బ్రదర్ మీరు చెప్పేది. నేనేమంటున్నా, నేను ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసినట్టు ఆ షెడ్యూల్ ప్రకారం పోతూనే ఉంటాం. మేము మీటింగ్ పెట్టుకున్నాం, చేసినాం. పార్టీ ఏం మీటింగ్ పెట్టిందో కూడా నాకు తెలియదు. అట్లెక్కడన్నా క్లాష్ అయితే యాక్సిడెంటల్గా అయ్యి ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. దాన్ని సీరియస్ తీసుకునే అవసరం ఏం లేదు. మీరు సీరియస్గా తీసుకోవడం లేదు, కార్యకర్తలు సీరియస్గా తీసుకుంటారు. జగదీశ్వర్ రెడ్డి లాంటి నేతలు చెప్తున్నారు, మీ విషయం వచ్చేసరికి తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. మీరు చేసే ఉద్యమంకి సంబంధించిన, మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మీకు ఇంతకుముందు ఏ జిల్లాకు పోయినా మీరు బయటకు వస్తే బీఆర్ఎస్ కండవాలు కనిపించేది, బీఆర్ఎస్ నాయకులు కనిపించేవారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపించేవారు, ఏ జిల్లా నేతలు. మీరు ఈ లెటర్ తర్వాత, మీరు వ్యాఖ్యల తర్వాత, ప్రెస్ మీట్ తర్వాత అందరూ దూరం అయిపోయారు. జిల్లాలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు రావడం లేదు, మీకు సంబంధించిన నేతలు రావడం లేదు. నా బాధ అంటే ఏంటంటే మీరు ఒంటరి అయిపోయారని. ఒంటరి అయిపోయారు కదా, ఎందుకు ఇట్లా అయిపోయారని. నేనేం ఒంటరి అలా ఏం లేదు, అంత సీన్ లేదు. ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తా. నేనేమంటున్నా అంటే, ఏ ఇష్యూలో కానీ ఎక్కడ కానీ విత్ ఇన్ పార్టీ ఆర్ అవుట్ సైడ్ పార్టీ, నేను బలంగా నేను నమ్మినటువంటి అంశానికి కట్టుబడి ఉండకపోతే నేను లీడర్ అయ్యేటటువంటి బేసిక్ అర్హతని లేదు నాకు. పార్టీలో ఏం జరిగినా కూడా ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మొన్న జరిగింది మాత్రం డెఫినెట్గా నా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. నేనేమంటున్నా, నేను పర్సనల్గా మా నాయకుడికి రాసినటువంటి కమ్యూనికేషన్ లీక్ అవుతుంది అంటే డెఫినెట్గా అది నాకు ఇన్సల్ట్. దాన్ని అడ్రస్ చేయమని నేను పార్టీని అడిగి, ఆ పార్టీ ఎప్పుడు అడ్రస్ చేస్తే ఈ లోపల ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు, మీరు చెప్పిన పేర్లు ఇంకో 2-3 వాళ్ళు మాట్లాడుతుంటారు. దట్స్ ఓకే, డజంట్ మ్యాటర్, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు లేరు. నేను అనేది ఏంటంటే, పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఈ విషయంలో డిసైడ్ అవుతారో దాని తర్వాత మిగతా కార్యక్రమాలను జరుగుతాయి. అంతేగాని ఆ లోపల నేను ఏది చేసినా మా కార్యకర్తలకు తెలుసు, నిజమైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. నేను ఎప్పుడు కేసీఆర్ గారికి నష్టం చేయను, పార్టీకి నష్టం చేయను. అది నా చరిత్రలో లేదు, నేను దూరంగా జరగలే. భయంతో మీరు దూరంగా జరిగిపోలే, మీకు దూరంగా జరిగిపోతున్నారు నేతలంతా. ఎవరు? మీరు జిల్లాల పర్యటనలో కానీ ఈ రోజు పర్యటనలో కానీ అంత దూరంగా జరిగిపోతున్నారు, కనిపించడం లేదు. మీకేం ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు మీ టూర్లో చూసినప్పుడు ఏం కనిపించడం లేదు. నేను ఒక మాట చెప్తున్నా, మీరు నాకేం ప్రామిస్ చేసిరు? బీసీ ఇష్యూస్ మీద మాట్లాడదాం. 2 ప్రశ్నలు బీసీ మాట్లాడి మొత్తం వేరే వివాదం నేను ఆన్సర్ చేస్తాను. మళ్ళీ బీసీలకు కూడా రావాలి ఇష్యూ, అది చెప్తున్నా, ఎందుకంటే దీక్ష ఉంది కాబట్టి. అయితే పార్టీలలో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు సహజంగా కొన్ని పరిణామాలు వస్తుంటాయి. దాన్ని అంత పెద్ద సీరియస్ తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే దీనికి తెరబడుతుందో, ఎప్పుడైతే దీనికి ఒక సొల్యూషన్ వస్తుందో అన్ని సర్దుకుంటాయి. అంతకుమించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తలకు, పార్టీలకు నష్టం లేచే కార్యక్రమం నేను చేయను. ఎట్ ద సేమ్ టైం నాకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది, నాకంటూ కొంత ఆత్మగౌరవం ఉంటుంది. దాన్ని తాకట్టు పెట్టే పని కూడా నేను చేయను. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ బీసీ వస్తాను. మీరు చాలా వాల్యుబుల్ పాయింట్